పాత హిరమండలంకి చెందిన గిరిజన మైనర్ బాలిక కుటుంబానికి వచ్చిన కష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి బాసటగా నిలిచేందుకు వచ్చినటువంటి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మనతో ఉన్నారు. ఆమెకి జరిగినటువంటి ఈ అన్యాయంపై ఐటీడీఏ అధికారులు ఎటువంటి బాసటగా నిలిచారు, ఒక గిరిజన మైనర్ బాలిక పట్ల ఇంత పైశాచికంగా వ్యవహరించినటువంటి వెంకట్రామన్ విషయంలో గిరిజన సంక్షేమ శాఖ తరపు నుండి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయంగా నిలిచారు అన్న విషయం ప్రస్తుతం ఆదివాసీ సంఘం పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబు యోగం అంటున్నారు. చూస్తే కనుక ఒక గిరిజన మైనర్ బాలిక, ఆమెపై జరిగినటువంటి ఈ ఆకృతిని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడాను మానవత్వం మంట కలిసిపోయినటువంటి పరిస్థితి. గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలకి ఈ అమ్మాయి కుటుంబానికి, అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఎక్కడైనా పొంతన ఉందే మాట? ముందుగా ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున గ్రామం ఇంటికి వచ్చాం. చాలా బాధాకరం విషయం. ఎంతవరకు అమ్మాయి ఫోటో అంటే సోషల్ మీడియాకి రాలేదు, రాకూడదు. ఆ పాపం ఆ పాపది ఫోటో చూస్తుంటే మాకే తల్లించిపోతాం, బాధ అనిపిస్తూ ఉంది. అంటే మాటల్లో చెప్పుకున్న పరిస్థితి. ఇంత కిరాతకంగా తల్లి యొక్క కడుపు కోతను కోసినటువంటి వ్యక్తుల్ని పోలీస్ డిపార్ట్మెంటు నిన్న అరెస్ట్ చేసి చూపిస్తున్నారు. అసలు అరెస్ట్ కాదు, రెండు వ్యక్తులను చూపించాలంటే మొట్టమొదటిగా ఆయనకు బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి చట్టాలు తీసుకొస్తే తప్ప ఇలాంటి ఆకృత్యాలు ఆగవు. ఎందుకంటే ప్రతి చిన్న పిల్ల, ఆమెకి ఏమీ తెలియదు, ఆడుకున్న వయసు, చదువుకున్న వయసులో ఉన్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చదువు పేరుతో, విద్య పేరుతో ఇలాంటి మోసం చెప్పి ఏదైతే పేద కుటుంబాలని అంటే అలాంటి వ్యక్తులను అందరూ కూడా ఎన్నుకుంటే ఎక్కడైతే పేద కుటుంబాలు ఉంటారో ఆ పేద కుటుంబాలు చదువు పేరుతో ఇలా చేయడం అనేది చాలా అన్యాయం. దీని మీద కనీసం ఈ అమ్మాయి ఇంతకుముందు ట్రైబల్ వెల్ఫేర్ జీటీడబ్ల్యూ స్కూల్లో వెన్నెల వర్షంలో అమ్మాయి చదువుకుంది 10th క్లాస్ వరకు. అమ్మాయి ట్రైబ్. ఇంత జరుగుతుంది, గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారన్నప్పుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి సీతంపేట ఐటీడీఏ పీఓ ఆల్రెడీ నేను ఆ రోజే జరిగిన రోజే నేను మెసేజ్ చేశా, ఫోన్ చేశా. ఆయన ఒక మెసేజ్ కూడా చేశారు. ఆ ఎఫ్ఐఆర్ బుక్ అండి, ఎఫ్ఐఆర్ బుక్ కాదండి, ఎక్స్ట్రాగా గిరిజన సంక్షేమ శాఖకు ఉండబడిన కనీస బాధ్యత ఏదైతే ఒక 17 years మైనర్ అమ్మాయి మీద, బాలిక పైన అత్యాచారం జరిగి హత్య చేసిన వెంటనే ఆ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత గిరిజన సంక్షేమం ఉంది. ఇది మేము చెప్పడం కాదు, చట్టాలు చెప్తా ఉన్నాయి. ఏదైతే గిరిజన కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు చెప్తా ఉన్నాయి. తక్షణమే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి. ఏదైతే దాన సంస్కారాలు ఉన్నాయో ఆ దాన సంస్కారాలు కూడా బాధ్యత ఐటీడీఏ తీసుకోవాలి. ఇవేవి చేయకుండా కనీసం ఒక ఏటీడబ్ల్యూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏటీడబ్ల్యూ అయినా కనీసం వచ్చి కనీసం ఆ పాఠశాలలో చదువుకుంది కదా, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే పాఠశాలలో కనీసం ఆ సంబంధిత హెచ్ఎం కూడా, కానీ అంతవరకు మా హాస్టల్లో చదువుకుంది. కనీసం ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కనీసం వినిజ్ఞానం లేనటువంటి డిపార్ట్మెంట్ ఈరోజు ఐటీడీఏ తయారైందంటే కనీసం ఐఏఎస్ అధికారులు ఇక్కడికి వచ్చారు. కనీసం ఆ ఐఏఎస్ అధికారి అయినా అమ్మ మీ పాప ఎలా చనిపోయింది, ఈ విధంగా చనిపోయింది, మీకు నేను భరోసాగా ఉంటాననుకున్న భరోసా కూడా కల్పించలేని పరిస్థితి ఉంది. దీని మీద మేము కూడా ఏం చేశామంటే టోటల్గా మొన్న నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా దీని మీద ఫిర్యాదు చేసాం. దీని మీద పూర్తిగా ఏదైతే కుటుంబానికి ఆ రోజు కూడా నేను అందుబాటులో లేకపోవడం వల్ల మీ సోషల్ మీడియాలో కూడా సెల్ఫీ వీడియోతో కూడా చెప్పాను. ఆ కుటుంబానికి తప్పనిసరిగా ఉద్యోగం అంటే అది ఏదైతే నిరోధక చట్టం ఉందో ఆ చట్టం ద్వారా, చట్టమే చెప్తుంది, ఒకవేళ ఆ ఇంట్లో ఇద్దరు కుటుంబం ఒకే ఒక పాప, ఆ పాపకి వాళ్ళలాగా బయటికి వెళ్ళి అడుక్కోకుండా, బయటికి వెళ్ళి ఈటీ పనులు చేసుకోకుండా, కష్టం లేకుండా నా పాపకైనా చదివించాలి, నా పాపైన ఉద్యోగం చెయ్యాలని ఒక బాధ్యతతో వాళ్ళు చదివిస్తే ఇలాంటి దుర్మార్గుడి చేతిలో పడిపోయి బలైపోయిన కుటుంబానికి వ్యవహార శైలి చూస్తుంటే ఈరోజు గిరిజనులు ఇంకా బాహ్య ప్రపంచానికి దూరంగానే జీవనం సాగిస్తున్నారనడానికి ఈ ఘటన ఒక తార్కాణం అనుకుంటే అంతే కదా సార్. ఏం చెప్పుకోవాలంటే ఇదే ఒకప్పుడు మొన్న తుని సంఘటన జరిగింది. తుని సపోజ్ తీసుకుందాం, ఆ వ్యక్తి తుని అనే ఎవరైతే అఘాయిత్యం చేశాడో అనే టీడీపీ వ్యక్తి అవగాహన వైసీపీ నాయకులంతా భుజాలు వేసుకొని దాని మీద పెద్ద సోషల్ మీడియాలో చేసి పెద్ద రాద్ధాంతం చేసి రాష్ట్ర ఇష్యూ చేశారే. ఈరోజు మా గిరిజన పిల్ల చచ్చిపోతే కనీసం బాధ్యత లేకుండా ఇంతమంది మహిళా సంఘాలు ఉన్నాయి, ఎంతమంది చాలా వరకు మేము మహిళల కోసం పనిచేస్తామని చెప్పి చాలామంది సంఘాలు ఉన్నాయి. కనీసం ఒక్క సంఘమైనా కూడా కుటుంబానికి భరోసాగా నిలిచిందా? అంటే ఆడపిల్ల కాదు, ఇది ఇది ఆడపిల్లగా చూడాలి తప్ప ఇక్కడ గిరిజన మహిళ కాదు, అగ్రకులాల మహిళ కాదు. చేయవలసింది తప్పనిసరిగా ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ నైతిక బాధ్యత వహించి
నిజంగా మీరు గిరిజనుల పట్ల, సంక్షేమం పట్ల, గిరిజన అభివృద్ధి పట్ల మీరు కానీ ఐటీడీఏలు ఉన్నాయని చెప్తే తప్పనిసరిగా కుటుంబాలకు మీరు అండగా ఉండాలి. బాధ్యత కుటుంబాలు తీసుకొని ఏదైతే క్లాస్ 4 ఎంప్లాయీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కనీసం స్థానిక ఎమ్మెల్యే గారైనా దీని మీద ఆలోచన చేయాలి. స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఈ పాతపట్నం నియోజకవర్గం సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి చేసి ఈ కుటుంబాలు తప్పనిసరిగా క్లాస్ 4 ఎంప్లాయీకి ఉద్యోగం ఇస్తే వాళ్ళకు కూడా ఏదైతే ఆడపిల్లలు స్కూల్లో పెట్టినట్లయితే వాళ్ళమ్మకి ఆ పిల్లల్లో తల్లిగా ఆ పిల్లలు కూడా నాకు కూతుర్లో చూసుకునే బాధ్యత కొంతవరకు ఆమెకి కొంత బాధ్యత తీరుతుంది. ఇంత అత్యాచారం చేసి ఈరోజు నా డిఎస్పీ గారు మీడియా ద్వారా చెప్తా ఉన్నారు. మేము ఆయనకి భుజం మీద తీసుకెళ్ళి ఇంత ఘోరం జరిగినప్పటికి కూడా ఈయనకి ఇంకా అరెస్టులు చేసి న్యాయస్థానాలు చేసి ఇవన్నీ కాదు, ఆయనకి ఇప్పటికైనా బహిరంగంగా ఉరి తీయాలా. ఇప్పటికైనా అందరూ కూడా ఏదైతే న్యాయవాదులందరూ కూడా న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, లాయర్లందరికీ కూడా వినయపూర్వకంగా కూడా కోరుకుంటున్నా, దయచేసి ఈ ట్రైబుల్ పిల్లకి ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేసి జైల్లో ఉన్నాడో దయచేసి ఎవరు బెయిల్ ఇవ్వడానికి కూడా దయచేసి ముందుకు రావద్దు. ఈరోజు ఆ ఇంట్లో ఆడపిల్లగైంది, మళ్ళీ బయటకు వస్తే అదే మరుగుడు మీ ఇంట్లో జరగచ్చు, నా ఇంట్లో జరగచ్చు, ఇంకో ఇంట్లో జరగచ్చు. ఆడపిల్ల విషయాన్ని తల్లిదండ్రులు కూడా మరొకసారి పునరుద్ధరిస్తున్నారు. ఎందుకంటే నా కూతురు చనిపోయిన ఒక దొంగను పట్టించా, ఒక కామాంధుని పట్టించినటువంటి ఘనత నా కూతురు ఆర్జించింది. నా కూతురు లేకపోతే ఇంకొక బాలిక ఆయన బారిన పడకుండా ఉండాలి అంటే మాత్రం బాహ్య ప్రపంచానికి ఆయన రాకుండా ఉండాలి. ఒకవేళ బయటకు వచ్చినా కూడా ప్రాణాలతో ఉండకూడదని డిమాండ్ చేస్తారు. అదే డిమాండ్. ఒక తల్లి కడుపు కోత తల్లికే తెలుస్తుంది. ఎందుకంటే మాతృత్వం అంత చిన్నది కాదు. నవ మోసాలు మోసి కొండంత చేద్దామని మాతృమూర్తి ఉంది. ఆ మాతృమూర్తికి కడుపు కోస దొరికింది. నా కూతురు చనిపోయినా పర్లేదు, ఇంకో కూతురికి అన్యాయం జరగకూడదని ఆమె యొక్క తపన చాలా అమోఘం, వెలకట్టలేని దాని తపన. ఇప్పటికైనా ఆమె యొక్క గోసని ఇప్పుడున్న ఏదైతే లాయర్లు ఉన్నారో ఆలోచన చేయండి. ఎవరు కూడా బెయిల్ ఇవ్వడానికి ముందుకు రావద్దనిసి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇప్పటికైనా ఇంకోళ్ళు అనుకోవచ్చు, నేను ఈ కేసు తీసుకోకపోతే ఇంకో లాయర్ తీసుకుంటాడు కదా. మీరందరూ కూడా ఈ యొక్క నిజంగా న్యాయస్థానం మీద మీ గౌరవాలు ఉంటే, మీ న్యాయ వ్యవస్థ మీద మీ గౌరవాలు ఉంటే, ఏదైతే న్యాయ దేవత మీద ప్రమాణం చేసి లా పట్టాలు తీసుకున్నారో మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఎవ్వరు కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి ముందుకు రావద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎందుకు అంత దేనికి హోంశాఖ మంత్రి మొన్న జరిగేటప్పుడు మా గిరిజన శాఖ మంత్రి గారు గుమ్మడి సంజయ్ రాణ్ గారు ఇప్పటికైనా కుటుంబాన్ని పరామర్శించి కనీసం ఫోన్ ద్వారా అయినా పరామర్శించారా? ఇప్పటికైనా చేయాలమ్మా. ఆమె కూడా మీరు ఒక మహిళ, ఆ మహిళ కష్టం మహిళకే తెలుస్తుంది కాబట్టి కనీసం మహిళ ఉంది, కనీసం ఫోన్ ద్వారా కానీ ఐటీడీఏ పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు మీకు తెలుసు కదండి చైల్డ్ చట్టాల గురించి. ఈ చైల్డ్ చట్టాల గురించి ఏం చెప్తుందో మీకు తెలియట్లేదా? ఒక ఐఏఎస్ చదువుకొని వచ్చినట్టు మీరు, మేధావి వర్గాల నుంచి వచ్చినట్టు మీరు ఈరోజు ఒక మహిళకి ఇంత అన్యాయం జరిగితే ఈ అన్యాయం మీద ప్రశ్నించడం కాకుండా కనీసం భరోసా లేకుండా వాళ్ళు ఎవరైతే కేసు వాపస్ తీసుకోకపోతే ఈ చుట్టుపక్కల గూండాలతో చంపించేస్తామని బెదిరిస్తూ ఉన్నారే, వాళ్ళకి ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం బాధ్యత వహించి వస్తుంది, ఈ లోకల్ ఉన్న డిపార్ట్మెంట్ బాధ్యత వహించి వస్తుంది. ఏమైనా కుటుంబానికి కానీ వానికి కానీ ఎటువైనా జరిగితే మాత్రము మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇప్పుడే పాపం వాళ్ళు ఒక పక్కన పాప కోల్పోయి కూతురు కోల్పోయి బాధతో ఉంటే ఆయనకి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ చేతికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఏదైతే అత్యాచార నిరోధక చట్ట ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఈరోజు అప్పచెప్పాలి. ఈ వరకు ఎందుకు ఇవ్వట్లేదు? కానీ ఇవ్వాలని ఏమైనా నామ్స్ ఉన్నాయా ఐటీడీఏ నామ్స్ ప్రకారం? ఐటీడీఏ నామ్స్ ప్రకారం కాదు, మైనర్ బాలిక ఎవరికైతే గిరిజన మహిళకి కానీ, దళిత మహిళకి కానీ, మైనర్ బాలిక ఎస్సీ ఎస్టీ మహిళకి ఎవరికైనా జరిగితే తప్పనిసరిగా చట్టం ఉంది. ఆ చట్టం చెప్తుంది వాళ్ళకి ఏదైతే ఈ బహిరంగంగా ఏదైనా జరిగితే వాళ్ళకి కాంపన్సెన్స్ ఇవ్వమని చెప్పి చట్టాలు చెప్తూ ఉన్నాయి. ఈ చట్టాలను కూడా తెలుసుకోకుండా ఈరోజు వరకు కూడా ఐటీడీ అధికారులు వాళ్ళకి కలిసి భరోసా ఇవ్వకపోతే, మేము ఉన్నామని భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. మేము సంఘాలుగా మేము వచ్చే వాళ్ళకి భరోసా ఇస్తున్నాం, కానీ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నిజమైన భరోసా కలపాలి, భద్రత కలపాలి. ఆ భద్రత కలిగేటప్పుడే వాళ్ళకి భరోసా ఉంటుంది. మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఈ శ్రీకాకుళం అన్ని ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పనిసరిగా ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మేము పూర్తిగా వాళ్ళకి భరోసాగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే జయంతి కుటుంబంకి వచ్చినటువంటి ఈ కష్టం ఉందో ఆ కష్టాన్ని మాత్రం దాటేసేందుకు ఐటీడీఏ అధికారులు ఇప్పటి వరకు కుటుంబాన్ని బాసటగా నిలవకపోవడం మాత్రం చాలా బాధాకరం చెప్తున్నారు. చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే వెన్నెల వలసలో 10th క్లాస్ పూర్తి చేసుకొని విజయనగరంలో ఉన్నటువంటి ఎస్కోట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదవడానికి వెళ్ళినటువంటి
వేసవి సెలవులకు వచ్చిన క్రమంలో ఈరోజు తల్లిదండ్రుల దగ్గర నుండి ఆ జయంతిని తీసుకెళ్ళినటువంటి వెంకటరమణ చేసిన ఆగత్యానికి మాత్రం ఐటీడీఏ నామ్స్ ప్రకారంగా ఆ కుటుంబానికి బాసటగా నిలవాల్సినటువంటి అధికారులు మాత్రం ఈరోజు ఆ కుటుంబం వైపు కన్నెత్తు కూడా చూడకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఆదివాసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నటువంటి పాలకుల మాటలు, అధికారుల చేతలకి ఈ కుటుంబం పట్ల మాత్రం ఎక్కడ కూడా జరగలేదన్నది మాత్రం స్పష్టం అవుతుంది. ఘటన జరిగి 8 రోజుల అనంతరం వెంకటరమణ నిందితులను అరెస్ట్ అయితే చేశారు, కానీ ఆయన అరెస్టుతో శిక్ష సరిపోదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన బెయిల్ రాకుండా ఉండేందుకు మాత్రం ఏ ఒక్క న్యాయవాది కూడా ఆయనకి సహకరించకూడదు. ఆయన జైల్లోనే మగ్గాలి, లేదనుకుంటే బయటికి వస్తే మాత్రం ఎన్కౌంటర్ చేయాలి తప్ప ఆయన మాత్రం జనజీవన స్రవంతిలో తిరగనివ్వకూడదని చెప్పి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ సంఘాలు కూడాను ఈరోజు వారికి బాసటగా నిలుస్తున్నాయి. మరి ఈ విషయంలో వెంకటరమణ చేసినటువంటి ఈ ఘాతుకానికి న్యాయస్థానంతో పాటు వ్యవస్థలన్నీ కూడా ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తాయా? ఆ తల్లి కడుపు కోత మిగిల్చినటువంటి ఆయన్ని గనక బయట తిరగనిస్తే మాత్రం తమను ఎక్కడ చంపుతారన్న బెదిరింపులు కూడా వస్తున్నాయంటే వాడి వెనకున్నటువంటి గ్యాంగ్ ఎటువంటిది అనేది మాత్రం మరొక్కసారి మనకు స్పష్టమవుతుంది. ఈ విషయంలో ఆ కుటుంబానికి మాత్రం థ్రెట్ పొంచి ఉంది. వారిని మాత్రం ఏదైనా జరగరాని గనక తలపెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఆ కుటుంబానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ కుటుంబానికి వచ్చిన కష్టం నుండి బయటపడాలంటే ఆ కూతుర్ని ఉన్నత చదువులు చదివించాలన్న తల్లి ఆకాంక్షకు అనుగుణంగా ఆమెకు మాత్రం ఐటీడీఏలో ఉపాధి కల్పించి తోటి విద్యార్థుల్లో తన కూతురుని తీసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో నిబంధనలు సడలించి ఈరోజు ఐటీడీఏ అధికారులు ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.